నమస్కారం అందరికీ. మనందరికీ తెలుసు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఆక్షన్ జరిగింది అండ్ ఇంకా పెద్ద ఎత్తులో డిఫారెస్టేషన్ చేస్తున్నారు. అది కాకుండా ఐ థింక్ దిస్ ఈజ్ అ స్ట్రాటజికల్లీ ప్లాన్డ్ మర్డర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ హైదరాబాద్. ఇదంతా కూడా ఈ ఉగాది రంజాన్ వీకెండ్లో అర్ధరాత్రి జేసీబీలు 50-70 జేసీబీలు ఒకటేసారి వచ్చి ఇన్ని వేల చెట్లను కొట్టేయడం ఇది చాలా మటుకు చాలా తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మర్డర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ హైదరాబాద్. ఇది ఒక్క హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఇష్యూయే కాదు, ఇది మొత్తం హైదరాబాద్ ఇష్యూ. అది కాకుండా నేను హైదరాబాద్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ భారీ ఎత్తులో వచ్చి ధర్నా చేయాలి అని. ఎందుకంటే ఇది ఈ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రాబ్లం కాదు, మన అందరిది. సో అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తులో ధర్నా చేయండి, మీ మద్దతు ప్రకటించండి. మనం ఏ చిన్న మాల్ ఓపెనింగ్ అయినా లేకపోతే మూవీ రిలీజ్ అయినా వేళ్ళు పెట్టి వెళ్తాము ఒక మూవీ చూడడానికి. అలాంటిది మనకి ఇక్కడ వేళ్ళ చెట్లని జంతువుల్ని అన్నిటినీ కాపాడుకోవడం మన రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ గచ్చిబౌలిని మనం కంచలా కాపాడుకుందాం. జై హింద్, థ్యాంక్ యూ. రీసెంట్ టైంలో 2024లో ఒకటి వచ్చింది కదండి, గవర్నమెంట్కి ఆ ల్యాండ్ సంబంధించింది, గవర్నమెంట్కి ఆ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ఆ రైట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ అది చేస్తుందని చెప్తున్నారు. ఇదంతా కూడా 1985లో ఇందిరాగాంధీ నాట్ ఓన్లీ 400 acres ఆల్మోస్ట్ 1800 acres యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఆల్రెడీ ప్రకటించారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యూనివర్సిటీ పేరు మీద అవ్వలేదు. అదే ఇప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీకి అయింది డిసడ్వాంటేజ్. సో ఇది 100% యూనివర్సిటీ ల్యాండ్సే, గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు. 100% యూనివర్సిటీ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా ఇక్కడ 400 ఎకరాల భూమి మొత్తం కూడా చెట్లు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం ఏంటి, అవి జంతువులు కావా లేకపోతే పక్షులు కావా లేకపోతే మొక్కలు కావా, ల్యాండ్ ఎవరు దాని సంబంధమే లేదు. ఇదంతా అడవి తల్లి. డెవలప్మెంట్ సార్ డెవలప్మెంట్ చేయాలనుకుంటే సార్ ఎన్నో బంజర్ భూమి చాలా ఉంది. దే ఆర్ లైక్ లాట్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ వీ క్యాన్ డెవలప్ ఓవర్ దేర్. నాట్ ఓన్లీ మనం ఇలా డెవలప్మెంట్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ డిస్ట్రక్షన్, దిస్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ డిస్ట్రక్షన్. సో ఇది కరెక్ట్ కాదు. మనకు వేరే ఎంతో భూమి ఉంది, అక్కడ చేసుకోవడం బెటర్. రీసెంట్లీ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ మీరు ల్యాండ్ ఏదన్నా సంస్థ ఇచ్చినా సరే తిరిగి తీసుకొని మళ్ళీ ఇంకో పార్క్ చేస్తామంటున్నారు. ఎస్, దట్స్ ఎ బెటర్ ఆప్షన్. ఎకో పార్క్ కానీ దీన్ని నేషనల్ పార్క్లో డిక్లేర్ చేయడము, దట్స్ ఎ వెరీ బెటర్ ఆప్షన్. ఇప్పుడు కేబీఆర్ నేషనల్ పార్క్ ఉంది, అది 300 ఆల్మోస్ట్ అబౌవ్ 300 acres. ఇది అబౌవ్ ఆల్మోస్ట్ లైక్ 400 acres. ఈ రెండింటిని కూడా దీస్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 2 lungs ఆఫ్ హైదరాబాద్. అది ఒకటి మేజర్ లంగ్ స్పేస్ అండ్ ఇది ఇంకోటి మేజర్ లంగ్ స్పేస్. సో దీన్ని కూడా ఒక నేషనల్ పార్క్ ఆర్ ఎకో పార్క్లో డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో ఐఎమ్ లైక్ ప్లీడింగ్ ఆల్ ద గవర్నమెంట్ అథారిటీస్ టు టేక్ like immediate action and stop whatever the deforestation is happening over here.